హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి తుదికి విడుదల. 109 ప్రశ్నలకు జవాబులు మార్పు. వారంలో టెట్ మార్కులు కలిపి జనరల్ ర్యాంకుల వెల్లడి. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించిన డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుదికిని పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించగా 2,45,263 మంది హాజరయ్యారు. పరీక్షల ప్రాథమిక కీని ఆగస్టు 13 విడుదల చేయగా వాటిపై అదే నెల 20 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. శుక్రవారం ఫైనల్ కీని విడుదల చేశారు. ప్రశ్నాపత్రాలకు సంబంధించిన తుది కీని, విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో ఉంచామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు తెలిపారు. వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని తుదికీలో మొత్తం అన్ని విడతల్లో కలిపి 109 ప్రశ్నలకు జవాబులు మార్చారు. అలాగే మొత్తంగా 59 ప్రశ్నల్లో తప్పులు ఉన్నందున వాటికి అదనపు మార్కులు ఇచ్చారు. అంటే ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున కలిపారు. ఒక పోస్టుకు 3తో మెరిట్ జాబితా. తుదికీ విడుదలతో డిఎస్సిలో ఎన్ని మార్కులు వచ్చాయో అభ్యర్థులకు తెలిసిపోయింది. ఇక వాటికి టెట్ మార్కులు కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంక్ జాబితాలను మరో వారం రోజుల్లో ఇవ్వనున్నారు. అనంతరం జిల్లాల వారీగా ఒక్కో పోస్టుకు 3 చొప్పున ఎంపిక చేసి మెరిట్ జాబితాను డిఈఓలకు పంపిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఒక పోస్టుకు ఒకరిని ఎంపిక చేసి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.